ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఆసుపత్రిలో ఓ మహిళ ముక్కుకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. ఈ ఘటనకు వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదించిన బంధువులు అంతటితో ఆగకుండా మృతురాలిని ఉంచిన ఐసీయూ అద్దాలు, పూల కుండీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి బంధువుల కథనం ప్రకారం ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోటకు చెందిన వెంకటలక్ష్మి ముత్తయ్య భార్యాభర్తలు. వెంకటలక్ష్మికి ముక్కులో గడ్డ ఏర్పడడంతో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి రాగా పరీక్షించి వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో ఈ నెల 6వ తేదీన ఆసుపత్రిలో చేర్పించగా మంగళవారం ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆమె ముక్కుకు ఆపరేషన్ చేస్తుండగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. అయితే అంతవరకు బాగానే ఉన్న వెంకటలక్ష్మి మృతి చెందినట్లు తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వీరి స్వగ్రామమైన పుట్టకోడతో పాటు మృతురాలి స్వగ్రామమైన తిరుమలాయపాలెం నుండి కూడా పెద్ద సంఖ్యలో బంధువులు చేరుకోగా న్యూడెమోక్రసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. మృతురాలి బంధువులు, వివిధ పార్టీల నాయకులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైద్యుడు సరిగా పట్టించుకోలేదని, మత్తుమందు ఎక్కువగా ఇవ్వటం వల్లే వెంకటలక్ష్మి మృతి చెందిందని ఆరోపించారు. ఆందోళన ఉధృతం కావడంతో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, ఖానాపూర్, హవేలీ పోలీస్ స్టేషన్ల సిబ్బంది భారీగా మోహరించారు. అంతేకాకుండా ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు చేరుకొని మృతురాలి బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. చివరికి ఆసుపత్రి సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు, ఆర్ఎంఓ బి శ్రీనివాసరావు, ఏసీపీ ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు వెంకటలక్ష్మి బంధువులతో చర్చించి కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడమే కాకుండా ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాత్రి ఆందోళన నుంచి విరమించారు. ఇక ఇదిలా ఉంటే తన భర్త వేరే వారితో శారీరక సంబంధం పెట్టుకున్నాడని భార్యకు తెలపడంతో మరుగుతున్న వేడి నీటిని భర్త మర్మాంగంపై పోసింది. దీంతో భర్త దేహం 40% కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన భర్తని హాస్పిటల్లో చేర్పించిన భార్య, భారతీయ సంప్రదాయంలో భార్యాభర్తల బంధం ఎంతో విలువైనది. ఇద్దరు కలిసి సుఖ సంతోషాలతో జీవించాలనుకుంటారు. తన భర్త తనను తప్ప ఇంకెవరిని చూడకూడదని కోరుకుంటుంది ప్రతి భార్య. తన భర్త వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుంటే తట్టుకోలేదు. ఎంతగానో నమ్మిన భార్యను మోసం చేస్తే ఎంతో మనోవేదనకు గురవుతారు. ఇలా తన భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేని ఓ భార్య తన భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ శిక్ష వేసిన ఘటన తమిళనాడులో జరిగింది. తన భర్త వేరే వారితో శారీరక సంబంధం పెట్టుకున్నాడని భార్యకు తెలపడంతో మరుగుతున్న వేడి నీటిని భర్త మర్మాంగంపై పోసింది. దీంతో భర్త దేహం 40% కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన భర్తని హాస్పిటల్లో చేర్పించిన భార్య ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. తనను మోసం చేసినందుకే భర్తను శిక్షించానని చెప్పింది. రాణిపేట జిల్లా కావేరిపాకానికి చెందిన తంగరాజ్, ప్రియ భార్యాభర్తలు. వీరికి 2 పిల్లలు. గత కొంతకాలంగా తంగరాజ్ మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిపింది. విషయాన్ని నిర్ధారించుకున్న భార్య భర్త మర్మాంగంపై మరిగిపోతున్న నీటిని వేసి శిక్షించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.